ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఐక్యతా ఫౌండేషన్ ఏర్పాటు చేసి పుట్టిన బిడ్డ నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు ఇంకా చెప్పాలనుకుంటే ఈ భూమిని వదిలి అనంత లోకాలకు వెళ్ళిన వ్యక్తులకు సైతం తన వంతు సాయం చేయడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. ఒకవైపు మహిళలకి, మరోవైపు పురుషులకి, చిన్నారులకి, విద్యార్థులకి, వృద్ధులకి, భక్తులకి, అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణే కాకుండా ముస్లిం సోదరులు కావచ్చు, క్రిస్టియన్ సోదరులు కావచ్చు, సమాజంలోని సబ్బండ వర్గాలకు మేలు చేయడమే లక్ష్యంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సుంకిరెడ్డి క్రేజ్ కల్వకుర్తి నియోజకవర్గంలో రోజు రోజుకు రెట్టింపు అవుతుంది. క్రమంలో ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు, సుంకిరెడ్డికి సంబంధించి గల్లీలో గ్రామంలో తండాల్లో చర్చ కొనసాగిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సుంకిరెడ్డిని తట్టుకోవడం కష్టమేనంటూ ఇప్పటికే ప్రచారం ప్రారంభం కావడం జరిగింది. పరిణామాల నేపథ్యంలోని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ కు సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించి 6 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి నిపుణులైన అధ్యాపకులచే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన యువకులకి ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి కోచింగ్ నిర్వహించేందుకు, ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు, అన్ని వసతులతో పాటు మెటీరియల్ తో పాటు కోచింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడేందుకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కడతాల్ మండలంలోని కరకలపాడులో ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం కోచింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు తలకొండపల్లి మండల కేంద్రంలో ఆ మండలానికి సంబంధించిన యువకులందరికీ అందుబాటులో ఉండే విధంగా మరో తలకొండపల్లి మండల కేంద్రంలో మరో కోచింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని మిగిలినటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలో మిగిలినటువంటి మాడుల కావచ్చు, ఇటు ఆమన్గల్ కావచ్చు, వెల్దండ, కల్వకుర్తి మండలాల్లో కూడా ఖచ్చితంగా సెంటర్లను ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. ప్రతి 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క మండలంలో ప్రారంభించేందుకనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కల్వకుర్తికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా ఉన్నత చదువులు పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అర్హులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉద్యోగస్తులుగా స్థిరపడి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా చూసుకోవాలనే కోణంలో సుంకిరెడ్డి పేర్కొనడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి తలకొండపల్లి ఎస్ఐ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నిజంగా చెప్పాలంటే ఆయన సేవలను కొనియాడడం జరుగుతుంది. ప్రజలందరి అంటే సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇదే అంశానికి సంబంధించి చర్చించుకోవడం జరుగుతున్నట్టు ఎస్ఐ సందర్భంగా పేర్కొనడం జరుగుతుంది. ఎస్ఐ ఈ సందర్భంగా మాట్లాడుతూ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేసినటువంటి సేవలను చూస్తుంటే ఆయనకి సల్యూట్ చేయాలనిపిస్తుందంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటాం. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి కోచింగ్ సెంటర్ ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కొనసాగిస్తున్నటువంటి విశ్వ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కోచింగ్ని ఖచ్చితంగా మేము వినియోగించుకుంటాం, ఉద్యోగులుగా ఖచ్చితంగా అవకాశాలు పొందుతామంటే ఈ సందర్భంగా తలకొండపల్లి మండలానికి సంబంధించినటువంటి ఆయా గ్రామాలకు సంబంధించిన యువత అందరూ కూడా ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. మిత్రులారా, లాగా అనిపిస్తుంది సార్. ఎవరైతే మనం ఎస్ఐపిసికి ఎవరైతే నేర్చుకుంటారో ఇట్లాంటి ఈ ఫౌండేషన్ పెట్టి నేర్పించడం అనేది ఆ యొక్క ఆలోచన అనేది ఆ సార్కి మనం సెల్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ రాదు ఈ ఆలోచన. మన అమ్మ నాన్న చాలా పేదరికం, నార్మల్గా ఇప్పుడు బుక్స్ తీసుకోవాలన్నా కానీ, మనం అక్కడ పోయి కోచింగ్ తీసుకోవాలన్నా కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, మీరు అక్కడ హాస్టల్ కానీ అది కానీ ఇబ్బంది పడకుండా మన మండలానికి వచ్చి మన దగ్గరికే ఈ యొక్క శిక్షణా తరగతులు అనేది ప్రారంభించడం అనేది దీనికి నేను సెల్యూట్ చేస్తున్నాను సార్ మీకు. ఎందుకంటే నేను ప్రిపేర్ అయినప్పుడు నేను ఇలా కోచింగ్ సెంటర్ కానీ ఏ కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళలేదు. నేను ఫస్ట్ 19-20 ఇయర్స్ ఉన్నప్పుడు నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను 2017-18లో. తర్వాత 6 ఇయర్స్ అదే జాబ్ కంటిన్యూ చేసుకుంటూ నేను అక్కడ జాబ్ చేసుకుంటేనే నాకు కోచింగ్కి వెళ్దామన్నా టైం లేకుంటుండే. బట్ నేను ఏదైనా టైం దొరికినప్పుడు చదువుకొని ఇప్పుడు 6 ఇయర్స్ తర్వాత నేను ఎస్ఐ అయ్యాను. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీలో ఎంతమంది అనేది అందరూ ఎస్ఐకే ప్రిపేర్ అవ్వాలి, కానిస్టేబుల్కి ఎవరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మన టార్గెట్ అనేది పెద్దది పెట్టుకోవాలి. పెద్దది పెట్టుకుంటే చిన్నది అనేది ఈజీగా దొరుకుతుంది. మనం ఎప్పుడైతే చదువుకి సమయం కేటాయిస్తామో
ఆ చదువుకు నువ్వు ఏదైతే సమయం కేటాయించినప్పుడు నీ టైం అనేది వృధా అయ్యేది. ఎందుకంటే నీ జీవితంలో విజయం రావాలంటే నువ్వు చదువుకి కంపల్సరీ సమయం అనేది ఇవ్వాలి. నువ్వు ఏదైతే చదువుతున్నావో ఆ యొక్క చదువు నీ విజయానికి గమ్య బాటలు అవుతాయి. కాబట్టి అందరూ చాలా మంచిగా చదువుకోవాలి. ఇంకొకటి సార్ విశ్వసార్ తోటి మాట్లాడాను ఇందాకనే. సార్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ సార్ బోత్ సబ్జెక్ట్స్. సార్ అర్థమెటిక్ రీజనింగ్ 2 చెప్తున్నారు. నేను కూడా ఒక మ్యాథ్స్ స్టూడెంట్ని. నాకు యాక్చువల్గా పోలీస్ అవ్వాలని లేకుండే. నేను మ్యాథ్స్ టీచర్ని. యాక్చువల్గా నేను హోమ్ ట్యూషన్స్ అవి చెప్తాను. మ్యాథ్స్ ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ చెప్తుండే. అలా నాకు మ్యాథ్స్ ఒక చాలా గ్రిప్ ఉంటుంది నాకు మ్యాథ్స్. అట్లా నేను ఎస్ఐ జాబ్ అనేది చాలా ఈజీగా కొట్టాను వితౌట్ కోచింగ్. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి లెర్నింగ్ ఏదైతే నేర్చుకుంటారో చిన్న చిన్న స్టెప్స్ నుంచి, అంటే ఫస్ట్ ఆ సూత్రాలు కానీ అవి కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నీకు టేబుల్స్ రావాలి. 19 5 ఎంత అంటే ఈ నోట్లో చెప్పేటట్టు రావాలి. ప్రతిదీ ఏదైనా హిస్టరీ కానీ తర్వాత సైన్స్ కానీ ఏది చదివినా కానీ ప్రతిదీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎందుకు పెడతారంటే ఫస్ట్ నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందనేది టెస్ట్ చేస్తారు. అంటే రేపు జనరేషన్కి నువ్వు ఈ ఎగ్జామ్ రాయడం వల్ల దానికి నువ్వు అప్లికేషన్ ఏమిస్తావు అంటే రేపు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్కి నీ యొక్క ఆలోచన అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా కానీ అప్లికేషన్ ఓరియంటెడ్లా వాళ్ళు క్వశ్చనింగ్ అనేది ఫ్రేమ్ చేస్తారు. ఆ క్వశ్చనింగ్ ఫ్రేమ్ చేసినప్పుడు నువ్వు చదువుతున్నప్పుడు బట్టి చదవద్దు. అసలు బట్టి చదవకుండా క్వశ్చనింగ్ ఫ్రేమ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అని నువ్వు అనలైజ్ చేసుకోవాలి. ప్రతిదీ కరెంట్ అఫైర్స్ కానీ మ్యాథ్స్ కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ సో డిఫరెంట్ ఉంటాయి. ఇంకొకటి సార్ ఇంకో చిన్న డౌట్ సార్. ఇప్పుడు వీళ్ళకి ఫిజికల్ ఎక్కడ సార్? ఇండోర్ ఉంటుంది, అవుట్డోర్ ఉంటుంది. నార్మల్గా వేరే జాబ్స్కి అయితే జస్ట్ ఇండోర్ చదివితే సరిపోతుంది. కానీ ఎస్ఐ పీసీ లేదంటే గ్రూప్ 1 డిఎస్పీ కానీ ఏది కానీ కంపల్సరీ శారీరక దారుఢ్యం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగని మీరు పట్టుకోవాలంటే కంపల్సరీ రన్నింగ్ చేయాలి. కాబట్టి మీ లోపల ఫిట్నెస్ ఉండాలి, హైట్ ఉండాలి. మీరు ఇక్కడ చదువుతున్న అందరూ మీ యొక్క హైట్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ జాబే కాకుండా వేరే జాబ్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఈ ఎస్ఐపిసికి ట్రైనింగ్ తీసుకొని కూడా వేరే గ్రూప్ 4 కూడా మీరు చదువుకోవచ్చు. అరే నేను ఎస్ఐకి హైట్ లేను కదా, ఇది నాకు అవసరం లేదు కదా ట్రైనింగ్ అని అప్పుడు నిరాశ చెందుతుంది ఎప్పుడైనా. ఎందుకంటే నీకు ఈ ట్రైనింగ్ అనేది సేమ్ ఇవే బుక్స్, ఇదే పోర్షన్ ఉంటుంది. ఈ యొక్క ఎస్ఐపిసి ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఇవి నేర్చుకొని మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా గ్రూప్ 4 కూడా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు నిరాశ చెందొద్దు. మీకు ఏదైనా ఫిజికల్ ఈవెంట్స్లో కానీ తర్వాత అర్థమెటిక్ రీజనింగ్లో కానీ ఏదైనా బుక్స్ ప్రిపేర్ అవ్వడంలో కానీ ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను 100% మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.